హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్పిసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు అయితే మీకు అల్లం చట్నీ చేసి చూపించబోతున్నాను. ఇదైతే 2 రోజుల పాటు స్టోర్ ఉంటుంది, ఫ్రీజర్ లేకపోయినా. ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. దీనిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ చట్నీ అయితే ఎండుమిర్చితో చేస్తున్నాను. ప్యాన్ వేడయ్యాక గరిటతో 1.5 అయితే ఆయిల్ వేసేసుకోండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10-15 అయితే ఎండుమిర్చి అయితే వేసేసాను. దీన్ని కొంచెం అంతా ఫ్రై చేయండి. మధ్యలో ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మొట్టమొదటిసారి అయితే మీకు వచ్చేసాయి. సో తప్పకుండా బెల్ ఐకాన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా కొంచెం మిర్చి ఫ్రై చేశాక దీనిలో ఏమేయాలో చూద్దాం. పచ్చిపప్పు, ఎండుమిర్చి, అల్లం కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అల్లం ముక్కల్ని కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఆయిల్లో కంప్లీట్గా ఫ్రై అవుతాయి. దీని తర్వాత అయితే కొంచెం అయితే మినపప్పు, కొంచెం అయితే పచ్చిశనగపప్పు వేసుకోండి. దీనిలో ఇక పప్పులు వేయం కాబట్టి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. స్లోగా ఫ్రై చేయండి, మధ్యలో కలుపుతూ. వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా ఫ్రై చేస్తూ మిగిలినవి అయితే కలుపుదాం. ఇవి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసి దీనిలో ఒక గుప్పెడైతే ధనియాలు వేయండి. ధనియాలు కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. మిరగాయల్ని ముందుగా ఫ్రై చేసుకుంటే ఇలాంటివి కొద్దిగా ఫ్రై చేసుకోవచ్చు. కొద్దిగా అంతా చింతపండు వేయండి. చింతపండు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మిర్చి బాగా స్పైసీగా ఉంటుంది. దీనిలో ఎలాంటి పప్పులు యాడ్ చేయట్లేదు కాబట్టి, లైక్ పల్లీలు, పుట్నాలు లాంటివి యాడ్ చేయట్లేదు కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువే తీసుకోండి. చింతపండు కూడా ఆవిరి మీద కొంచెం ఉంచండి, మెత్తపడుతుంది కదా. సో నేనైతే అల్లం చట్నీ ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 స్పూన్ అవుతుంది. చట్నీ అయితే క్విక్గా అయిపోతుంది. అలాగే 2 రోజుల పాటు ఫ్రీజర్ లేకపోయినా స్టోర్ ఉంటుందన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. పొద్దున్న టిఫిన్కి ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా అయిపోతుంది. ఇట్లా స్లోగా ఫ్రై చేసుకోండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు ఎక్కువే తీసుకోండి. మనం ఇలా చట్నీలో వేసే కరివేపాకు మాత్రమే మనం తెలియకుండా మన బాడీలోకి వెళ్తుంది. సో ఇలాంటి వాటిలోనే కరివేపాకుని ఎక్కువగా తీసుకోండి. దీనిలో ఇంకా రాళ్ళుప్పు, చట్నీస్లోకి ఎక్కువగా రాళ్ళుప్పే నేను యూజ్ చేస్తాను. మీకు ఇలా కారం అనిపిస్తే సాల్టే వేసుకోండి. ఇలాగా స్లోగా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేలాగా స్లోగా ఫ్రై చేసుకోండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
కరివేపాకు కూడా దాంట్లోనే ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇదైతే మనకేం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఆయిల్లో ముక్కలు వేడెక్కితే సరిపోతుంది. మీకు ఇంకా గ్రేవీగా కొంచెం మంచి టేస్ట్ రావాలంటే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా తీసుకొని దాన్ని కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. సో ఇలా కొంచెం అంతా ఆయిల్లో ఆనియన్ ముక్కలు వేడవ్వాలన్నమాట. దీన్ని స్టవ్ ఆపేసి ఇక చల్లారాక జార్లోకి అయితే తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో కొంచెం చిన్న బెల్లం ముక్కనైతే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా అల్లం చట్నీ అయితే మీకోసం రెడీ. ఈరోజు టిప్ వచ్చేసి మనం దోసల పిండికి బియ్యం పప్పు నానబోసుకుంటాం కదా, అప్పుడైతే ఒక గుప్పెడు పచ్చి శనగపప్పుని వేసేయండి. అందులోనే కొద్దిగా అంతా ఒక స్పూన్ మెంతులను వేసుకోండి. చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.